బ్రేకింగ్ న్యూస్. కోడెలపై భద్రాద్రి ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామాంజనేయులు లైంగిక వేధింపులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈ కేసులో మరో సంచలనం బయటకొచ్చింది. మామ నన్ను లైంగిక వేధింపులకు గురి చేశాడు అని కోడలు చెబుతోంది. నువ్వు నా నాలుగో కూతురివి అంటూనే నాతోనే పిల్లల్ని కనాలి అని అనేవాడు అని అతని కోడలు ఆరోపిస్తోంది. అత్తమామలు ఆడపడుచులే ఈ సమస్యకు కారణమని చెప్తోంది. అత్తమామలు ఆడపడుచుల నుంచి ప్రాణహాని ఉంది అని అంటోంది. బాధితురాలి ఫిర్యాదుతో అత్త, మామ, భర్త సహా 8 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఒకసారి సీతారామయ్య కోడలు ఏమంటుందో చూద్దాం. నా పేరు లక్ష్మీ ప్రసన్న, పొడిచేటి లక్ష్మీ ప్రసన్న. మా వారి పేరు తిరుమల వెంకట సీతారామండి. అది భద్రాచలం. అయితే కంప్లైంట్ అయితే ఇచ్చాను నేను. నాకు మెయిన్ ప్రాబ్లం వల్ల మా అత్తగారు మా మామగారేనండి. వాళ్ళు అనేవాళ్ళు కరెక్ట్గా ఉండుంటే నాకు ఇప్పుడు ఈ పొజిషన్ వచ్చిండేది కాదు. మా వారు కూడా వాళ్ళ వైపే సపోర్ట్ ఉన్నారు. నేను చెప్పే మినిమం కూడా వినట్లేదు కనీసం. దానివల్ల ఇంత జరిగింది. అసలు లేకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు. మా మామగారి బిహేవియర్ అయితే అసలు ఏ ఆడపిల్లకి రాకూడదు. అట్లాగా ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. అంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే బయట అందరికీ కూడా నాకు 4వ కూతురు అని చెప్పేవారు. లోపలికి వచ్చేమో నన్ను నమ్ముకో అని చెప్పేవారు అనమాట. అది కరెక్ట్ కాదండి. ఇంకొకటి అన్నిటికంటే దారుణమైన విషయం, నాతోటి పిల్లల్ని కనాలి, అది చాలా తప్పండి. ఆ విషయం అనేది ఎవరైనా సరే ఖండించాల్సిందే. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. స్వామివారు మరి ఇప్పుడు ఎందుకు బయటపడ్డారో నాకు తెలీదు. ఇన్నాళ్ళు నేను లాస్ట్ మంత్ ఫైల్ చేశానండి. అంటే ఇంత అవ్వాలని కాదు. మా వారు ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, మంచిగా మేమిద్దరం హ్యాపీగా ఉండాలనే తోటి నేను కేసు పెట్టాను. ఇంత రచ్చ చేయాలి అట్లా ఏం లేదు నాకు. ఇంకొకటి, మా అత్తగారు కూడా ఒక ఆడదయ్యుండి నా మొగుడి మీద నువ్వు మోజుపడ్డావు అని చెప్పడం అనేది చాలా తప్పండి. ఆవిడ చెప్పు తీసుకొని వచ్చి నాకు చెప్పే చూపించారండి. ఇట్లా జరుగుతుంది నాకు అని చెప్తే ఆవిడ చెప్పు చూపించింది. మినిమం పోనీ కోడలుగా కూతురులాగా నాకేమీ చూసుకోక్కర్లేదు వాళ్ళేమి. ఒక ఆడపిల్లని మినిమం చూస్తుంటే నా పరిస్థితి ఇప్పుడు ఇట్లా వచ్చిండేది కాదు. నేను 1.5 సంవత్సరం అయిందండి. ఒక్క సింగిల్ మెసేజ్ కూడా నాకు వాళ్ళ నుంచి రాలేదు. మా వారి దగ్గర నుంచి ఒక్క సింగిల్ మెసేజ్ కూడా నాకు రాలేదు. ఓపిక పడుతున్నాను అంతే. నేను ఎప్పటికైనా సరే కాపురం చక్కబడుతుందా అనే హోప్ తోటి ఉన్నా. ఇంత జరిగింది. ఇప్పుడు టీవీల్లో కూడా స్క్రోలింగ్స్ అవి అవుతున్నాయి, సస్పెండ్ అయ్యారు అది అని. మరి ఆ విషయాలన్నీ కూడా నాకైతే ఏం తెలీదు, దేని గురించి సస్పెండ్ అయ్యారు అనేది. ఒక్కటే, నా కాపురం నేను చక్కదిద్దుకున్నా అనే ఉద్దేశంతో ఏంటంటే లాస్ట్ టైం కూడా మేము లాస్ట్ మంత్ వెళ్ళామండి. ఆషాఢంలో వెళ్ళాం. ఆషాఢం ఎండింగ్లో ఏదైతే అదైంది, ఇంకా అక్కడే ఉందామని చెప్పి అసలు చాలా దారుణంగానే అవమానించారు. లోపలికి కూడా కనీసం మా నాన్నగారిని కూడా రానివ్వలేదు. నేను, మా నాన్నగారు, మా తమ్ముడు కలిసి వెళ్ళామన్నమాట. ఇంకేదైతే అది అయింది అదే ఇంట్లో ఉంటానని చెప్పడం తోటి మా నాన్నగారు నన్ను తీసుకొని వెళ్ళారు. వెళ్తే కనీసం మినిమం రెస్పాన్స్ కూడా వాళ్ళ వైపు నుంచి రాలేదండి. ఎందుకు ఇలా వచ్చారు, రండి లోపల కూర్చోండి అని కూడా కనీసం అలా. ఆవిడైతే లోపల నుంచి గడి పెట్టుకుంది. ఈయనైతే ఇది పద్ధతి కాదు, ఇలా రాకూడదు అని చెప్పి మా వారు మాట్లాడారు. వాళ్ళంతా కూడా మా వారితో చేయిస్తున్నారు ఇదంతా కూడా. నాకు మా అత్తగారు, మా మామగారి నుంచి అయితే ఖచ్చితంగా ఉందండి. అందుకే నేను ఆ ఇంట్లో ఉండనని చెప్పాను. అలా అని మా వారిని వాళ్ళకి దూరం చేయాలని నేను అనుకోలే. మేమిద్దరం విడిగా ఉంటాం. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని చూసుకోమన్నాను. నేనేమి తల్లిదండ్రులకు దూరం చేయాలని నేను అనుకోలే. వాళ్ళని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. నాకు అదే ఉందండి. కానీ అసలు కనీసం నేను చెప్పేది కూడా వినకుండా ప్రతి దానికి ఇట్లాగనే చేశారండి. చచ్చిపోవాలని చెప్పి ఇట్లా మాట్లాడారు. తట్టుకోలేక 1.5 సంవత్సరం నుంచి నేను నలుగుతున్నాను. నో కమ్యూనికేషన్. ఒక మెసేజ్ కూడా లేదు నాకు కమ్యూనికేట్ చేయడానికి. అక్కడ ఉన్నంత వరకు కూడా అసలు నువ్వు అంటే నాకు ప్రాణం ఇట్లా మాట్లాడేవారు మా వారు. ఆయన మీద హోప్ తోటి చాలా ఆశలు పెంచుకున్నాను నేను. సరే ఎప్పటికైనా వస్తారు, తప్పు తెలుసుకుని వస్తారని. కనీసం మినిమం రెస్పాన్స్ కూడా లేకుండా, కనీసం లోపలికి కూడా రానివ్వకుండా
మొహం మీద తలపేసేసి పంపించేశారండి. ఏం మాట్లాడలేదు అసలు. ఇప్పటికీ కూడా నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారన్న విషయం నాకు తెలీదు. ప్రాపర్‌గా నాకేమీ తెలీదు. ఏదన్నా అంటే పెద్దవాళ్ళని నువ్వు ఎదిరించావు అనని. ఇప్పుడు ఒక అత్తగా ఉండి నా మొగుడు మీద మోజుపడ్డ ఈ దరిద్రం అంతా నాతోటి అంటే నేను భరించలేనండి. నేను తప్పు చేయలేనంత వరకు కూడా నేను ఏది కూడా ఫేస్ చేయను. నేను అలాగనే రియాక్ట్ అవుతాను. నేనే కాదు, ఏ ఆడపిల్లైనా సరే అట్లానే రియాక్ట్ అవుతుంది. అది కూడా తప్పనంటే నేనేం చేయలేను. నేను మాట్లాడకుండా ఉండాలంటే ఆయన నోరిప్పాలి. అప్పుడు నేను మాట్లాడను. అది ఇట్లా జరిగిందండి. భద్రాద్రి ఆలయ ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు కోడలి ఫిర్యాదుతో అధికారులు చర్యలు కూడా తీసుకుంటున్నారు. సీతారామానుజాచార్యులను విధుల నుంచి తప్పించినట్టుగా కూడా తెలుస్తోంది. కానీ కోడలు మాత్రం నాకు న్యాయం జరగాలి అని ఆమె ఫైట్ చేస్తున్నానని చెప్తున్నారు. అత్తగారి కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మామ సీతారామానుజాచార్యులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, తనతో పిల్లలను కనాలని ఉంది అని వేధింపులకు పాల్పడేవారు అని ఆమె చెబుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్, ఈ కేసులో ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ రోహిత్. తాడేపల్లిగూడెంకు చెందిన లక్ష్మీ ప్రసన్నను గత కొన్నేళ్ల క్రితమే భద్రాచలం ఆలయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధానాచార్యులు సీతారామ ఆచార్యులకు సంబంధించి కుమారుడు సీతారాం గత కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే లక్ష్మీ ప్రసన్నకు సంబంధించిన తండ్రి ఒకటే చెప్తున్నారు, చాలా మంచి కుటుంబం, చాలా పద్ధతైన కుటుంబం కాబట్టి మేము గతంలో సీతారామానుజాచార్యుల కుటుంబానికి మా కుమార్తెనిచ్చాము. అయితే పెళ్లి చేసుకున్న కాడి నుంచి కూడా వేధింపులు అనేకం జరుగుతున్నాయి. గత 1 సంవత్సరం నుంచి కూడా నా కుమార్తె ఇంటి దగ్గరే ఉంటుంది. ఆషాఢంలో నా కుమార్తె భద్రాచలం వెళ్తే కనీసం కోడలు వచ్చిందన్న మాటే లేదు. చాలా చులకనగా చూశారు. నా తండ్రి ఎవరైతే ఉన్నారో నా తండ్రిని కూడా కనీసం ఇంట్లోకి రమ్మనలేదని కూడా లక్ష్మీ ప్రసన్న ఆరోపిస్తుంది. పూర్తిగా దీని అంతటికీ కూడా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ లో అయితే మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. అత్తమామలతో పాటు భర్త సీతారాంతో పాటు ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వీరందరిపై కూడా కేసు నమోదు చేయడం అనేది జరుగుతుంది. ముందుగా అయితే లక్ష్మీ ప్రసన్న ఒకటే చెప్తుంది, పెళ్లి చేసుకున్నాను కానీ నాకు ఎక్కడ కూడా హ్యాపీనెస్ అనేది లేదు. నా మామ ఎవరైతే ఉన్నారో సీతారామానుజాచార్యులు అంత పెద్ద పొజిషన్ లో ఉండి నాతో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేసేవాడు. నన్ను 4వ కూతురు అంటూ అందరికీ చెప్తూనే నాతో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేసేవారు. నాతో పిల్లల్ని కనాలి అని ఒక మాట నాకు చాలా బాధ కలిగింది. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కూడా లక్ష్మీ ప్రసన్న చెప్తుంది. దీనిపై తాడేపల్లిగూడెంలో పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. మంచి కుటుంబం కాబట్టే నా కుమార్తె నా కుటుంబానికి ఇచ్చాము, కానీ పెళ్లి చేసుకున్న కాడి నుంచి ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు. పూర్తిగా ఎవరైతే లక్ష్మీ ప్రసన్న ఒకటి చెప్తుంది, నా భర్తతో కాపురం చేయనివ్వట్లేదు, దీని అంతటికీ ఎక్కువ కారణం నా అత్తమామలతో పాటు ఆడబడుచులని కూడా చెప్తుంది. దీనిపై కూడా కేసు నమోదైతే చేశారు. అయితే భద్రాచలానికి సంబంధించి అటు చూసుకుంటే ఎవరైతే సీతారామాచార్యులు ఎవరైతే ఉన్నారో ప్రధాన అర్చకుడు తనను సస్పెండ్ చేశారని అయితే నాకు ఆ విషయం తెలిసింది. కానీ ఇది ఏ విషయంలో సస్పెండ్ చేస్తారైతే నాకు పూర్తిగా తెలీదు. నాకైతే న్యాయం కావాలి, నా భర్తతో నేను కాపురం చేసుకుంటాను, నా కాపురానికి పూర్తిగా కూడా ప్రధాన అర్చకులు సీతారాం ఎవరైతే తన మామ ఉన్నారో సీతారామానుజాచార్యులు అడ్డొస్తున్నారు, అత్తమామలు అడ్డొస్తున్నారు అంటూ కూడా చెప్తుంది. చాలా ఇప్పుడు ఆమె చేస్తున్న ఆరోపణలపై, ఆమె చేస్తున్న ఫిర్యాదుపై సీతారామానుజాచార్యులు విధుల నుంచి తప్పించారు. ఓకే, చట్టపరమైన చర్యలు ఏం తీసుకుంటున్నారు? పోలీసులు ఇన్వెస్టిగేషన్లు ఏం తేలుతోంది? అంటే దీని అంతటికి సంబంధించి తాడేపల్లిగూడెంలో కేసు అయితే నమోదు చేస్తారో దీనిపై ఒక టీం అనేది భద్రాచలం కూడా వెళ్ళింది. అయితే వారు ప్రస్తుతం అయితే ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో సీతారామానుజాచార్యులు లక్ష్మీ ప్రసన్న మామతో పాటు అత్త కూడా పరారీలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. పూర్తిగా ఆడబడుచులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీ ప్రసన్నకు సంబంధించిన ఆడబడుచులు కూడా పరారీలో ఉన్నారు, తన భర్త కూడా పరారీలో ఉన్నారు, ఎవరు కూడా ఇంటి దగ్గర లేరు. ఈ కేసు వేగవంతం చేయడానికి అయితే ఒక టీం కూడా భద్రాచలం వెళ్ళినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా లక్ష్మీ ప్రసన్నకు సంబంధించిన తల్లిదండ్రులు లక్ష్మీ ప్రసన్నతో పాటు వారి బంధువులంతా కూడా భద్రాచలంలో కూడా కేసు నమోదు చేశారు. అయితే దీనిపై మరింత విషయం తెలియాలంటే వీరు ఎక్కడ ఉన్నారు అనేది తెలియాలి. పూర్తిగా అయితే ఆలయానికి సంబంధించి వీరిని అయితే సస్పెండ్ చేస్తున్నట్టయితే తెలిసింది. ఆ లక్ష్మీ ప్రసన్న ఒకటే కోరుతుంది, నాకు న్యాయం కావాలి, నా భర్తతో నేను కాపురం చేసుకోవాలి, నా పూర్తిగా కూడా 4వ కుమార్తె అంటూ అందరికీ చెప్తూనే నాపై లైంగికంగా నన్ను వశపరుచుకోవాలని నా ఎవరైతే నా మామ ఉన్నాడో ఆయన సీతారామానుజాచార్యులు చాలా
బ్యాడ్ గా నన్ను చూస్తున్నాడు. పూర్తిగా కూడా వీరందరికీ నేను దూరంగా ఉండాలి, నా భర్తతో నేను ఉండాలని అయితే లక్ష్మీ ప్రసన్న కోరుతుంది. ప్రస్తుతానికైతే అత్తమామలతో పాటు ఆడపడుచులు తన భర్త పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. వీరైతే ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ఉన్నారు. లక్ష్మీ ప్రసన్నకు సంబంధించి వారి తండ్రి ఎవరైతే ఉన్నారో తన తండ్రి కూడా చాలా బాధపడుతున్నారు. గతంలో వారి కుటుంబం చాలా మంచిది, పెద్ద పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మేము పెళ్లి చేస్తాము. తీరా చూస్తే పెళ్లి అయిన దగ్గర నుంచి కూడా చాలా చిత్రహింసలు మొదలయ్యాయి. అంతటి పెద్ద పొజిషన్ లో ఉండి నా కుమార్తెను ఇలా చేయడం కూడా వారికి తగదు, కాబట్టి తగిన న్యాయం చేయాలని కూడా వారు కోరుతున్నారు. గతంలోనే ఈ విషయాన్ని బయట పెట్టాలని అనుకున్నాము, కానీ మాకు సంబంధించి పరువు ప్రతిష్టలు అనేవి ఉన్నావు కాబట్టి ఈ విషయం అందరిలోకి వెళ్తే ఉన్న పరువు కూడా పోతుందని చాలా అణిగిమణిగి ఉన్నాము. కానీ ఇక ఓపిక పట్టలేక ఈ విధంగా మీడియం రావడం అయితే జరిగిందని అయితే సీతారామకు సంబంధించిన కోడలు ఎవరైతే ఉన్నారో లక్ష్మీ ప్రసన్న కూడా చెప్తుంది, తన తండ్రి కూడా చెప్తున్నాడు. అయితే ఈ కేసు విషయంలో ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా సరైన దర్యాప్తు చేసి నా భర్తతో నన్ను సక్రమంగా కాపురం చేసుకునే విధంగా చూడాలి. ఎవరైతే సీతారామానుజాచార్యులు నా మామ ఉన్నాడో తను కూడా కొంచెం మా కుటుంబానికి దూరంగా ఉండాలని కోరుతున్నారు. రోహిత్. రైట్ మనోజ్, కోడలపై భద్రాద్రి ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఆయన కోడలు ఫిర్యాదు చేయడం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. ఈ కేసులో మరో సంచలనం, మామ నన్ను లైంగిక వేధింపులకు గురి చేశాడు అని ఆమె చెబుతోంది. నువ్వు నా 4వ కూతురువి అంటూనే నాతోనే పిల్లల్ని కనాలి అని అనేవాడు అంటూ అతని కోడలు లక్ష్మీ ప్రసన్న ఆరోపిస్తోంది. అత్తమామలు ఆడపడుచులే సమస్యకు కారణం, అత్తమామలు ఆడపడుచుల నుంచి ప్రాణహాని ఉంది అని ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఫిర్యాదుతో అత్త మామ